చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేని ప్రజాబలం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అది ఒక రోజుతోనో ఒక సంఘటనతోనో ఒక రాజకీయ చర్యతోనో వచ్చింది కాదు. స్వతహాగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం అంచెలంచెలుగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక మహానాయకుడిగా ఉద్భవించిన సందర్భం. తన నాయకుడి యొక్క పుట్టినరోజు రోజు తన అభిమానాన్ని తన నాయకుడికి ప్రదర్శించడానికి ఆ అభిమాని ఎంచుకున్న మార్గమే రక్తాభిషేకం లేదా రక్తాన్ని ఆయన ముఖం ఆయన ఫ్లెక్సీ మీద పెట్టి ప్రేమని అభిమానాన్ని చూపించే కోణం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టారు. ఇదేంది ఇది? ఒక పుట్టినరోజు రోజున రక్తార్పణలు చేయటం ఏంది, అభిషేకాలు చేయటం ఏంటి, బలులు ఇవ్వటం ఏంటి అని అన్నారు. మరి ఈ సంబడం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు సంబడం చూపించాయా? చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలలో మరి చంద్రబాబు నాయుడు బర్త్డే రోజున ఆయన అభిమానులు ఆయన అభిమానులు ఇచ్చిన బలి అర్పణలు, దీన్ని ఏమందా? మరి ఇది క్రూర రాజకీయమా? ఇది హత్యా రాజకీయమా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారికి స్వయంగా వారి అభిమానులు ఆయన బర్త్డే రోజు చేసిన హంగామా. సంఖ్యాబలం గురించి నేను మాట్లాడలేను. అంటే మాకు కనపడే జనాలకు, జగన్మోహన్ రెడ్డి గారు కనపడే జనాలకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల సంఖ్యకు అక్కడ కనపడుతున్న పల్స సంఖ్యకు సంబంధం లేదు. అదే ప్యాటర్న్ ఈ రాష్ట్రంలో ఉంటుంది. అదొక బలి అర్పణకు తీసుకెళ్తున్న పొట్టేళ్లు. కారణం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. ఇంకొక విజువల్ ఉంది. హిందూపూర్ ఎమ్మెల్యే ప్రస్తుతం బాలకృష్ణ గారికి సంబంధించిన సినిమా విడుదల సందర్భంలో చేసిన హంగామా. అది చూపించు బాబు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ నిండా రక్తం ఉందండి. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ కాళ్ల దగ్గర పొట్టేళ్ల తలకాయలు ఉన్నాయి. బాలకృష్ణ ఫ్లెక్సీ నిండా పొట్టేళ్ల తలలు దండగా వేసి ఆయనకి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ నిండా రక్తం. ఇది ఇప్పుడు ఎవరు చేసినట్టు ఈ పని? మేము ఏ రోజున ఇలాంటి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఉన్మాదం కింద మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. బాలకృష్ణ యొక్క సినిమా ఫంక్షన్ లో అక్కడ చేస్తున్న హంగామాని మీరు చూడండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పుగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానుల యొక్క చర్య కేవలం తన రక్తాన్ని తిలకం దిద్దుతూ లేదా తన అభిమాన నాయకుడి యొక్క ఫ్లెక్సీ మీద రక్తాన్ని పెట్టి తను ఎంత అభిమానిస్తున్నాడో ఆ నాయకుడికి చెప్పుకున్నాడు. ఇదే కాదు, ఈ రాష్ట్రంలోని జరుగుతున్న అరెస్టులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు, సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడులు 1, 2, 3, 4 కాదు, కేవలం చేతగాని ప్రభుత్వాన్ని జాకిలేసి లేపి చూపించే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను చేయాల్సిన కార్యక్రమాలను పూర్తిగా తొంగలో దొక్కి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి క్రిస్మస్ గురించే మాట్లాడదాం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లందరికీ క్రిస్మస్ కానుకగా పాస్టర్లందరికీ ఆర్థిక సహాయం చేశాడు. దాన్ని తప్పుపట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఏ మతాలన్నా సరే, పక్క మతాలంటే పరమత సహనం పాటించాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవులను అవమానపరిచే విధంగా నేను క్రిస్మస్ వేడుకలు జరిపించాడు. ఎవరికి భయపడుతున్నాడో, ఎందుకు భయపడుతున్నాడో, ఈ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం ఉందో లేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు.